జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్లో భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో ఒకేసారి ఈ కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఆయా ప్రాంతాల అభివృద్ధి ఆధారంగా ఛార్జీలు 10% నుంచి 15% వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం. రిజిస్ట్రేషన్ విలువలతో పాటు కన్స్ట్రక్షన్ ఛార్జీలను సవరించనున్నారని తెలిసింది. ఈ మేరకు ఈ నెల 20న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెరిగిన ఛార్జీలను నోటీస్ బోర్డుల్లో ఉంచుతారు. వాటిపై ఈ నెల 24 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటి పరిశీలన ఈ నెల 27వ తేదీ వరకు జరుగుతుంది. పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు 2025 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్లో భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో ఒకేసారి ఈ కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఆయా ప్రాంతాల అభివృద్ధి ఆధారంగా ఛార్జీలు 10% నుంచి 15% వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఇక రిజిస్ట్రేషన్ విలువతో పాటు కన్స్ట్రక్షన్ ఛార్జీలను సవరించనున్నారని తెలిసింది. ఈ మేరకు ఈ నెల 20న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెరిగిన ఛార్జీలను నోటీస్ బోర్డుల్లో ఉంచుతారు. వాటిపై ఈ నెల 24 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటి పరిశీలన ఈ నెల 27వ తేదీ వరకు జరుగుతుంది. అయితే పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు 2025 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. శివ, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీలకు సంబంధించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఛార్జీలు పెంచనుంది. ఈ మేరకు నిన్న ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించినట్టు అర్థమవుతుంది. ఇప్పటికే డిసెంబర్ 1 నుంచి 10 నుంచి 20%, డిసెంబర్ 1 నుంచి 10 నుంచి 20% ఛార్జీలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం మొదట నిర్ణయించినప్పటికీ కొన్ని కారణాల వల్ల మంత్రుల యొక్క నివేదిక ఇవ్వడానికి, సమీక్ష చేయడానికి కొంత మేరకు లేట్ అయిన నేపథ్యంలో జనవరి 1 నుంచి ఛార్జీలు పెంచాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే స్టాంపు పేపర్లు కూడా అందుబాటులో ఉంచాలంటూ కూడా అధికారులను ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని అయితే పూర్తి స్థాయిలో నిర్ణయించి దాని మీదకు అధికారిక ఉత్తర్వులు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఏర్పడింది. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ లో కానీ మిగతా ప్రదేశాల్లో కానీ ప్రధానంగా పట్టణాల్లో అయితే ప్రతి సంవత్సరం ఆగస్టు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 2 సంవత్సరాలకు ఒకసారి రిజిస్ట్రేషన్ విలువలు సవరిస్తా ఉంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి తాజాగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా డిసెంబర్ 1 నుంచి కొంత మేరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలనుకున్నప్పటికీ మంత్రుల యొక్క నివేదిక ఆలస్యం అవడంతో జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెంచి వాటిని అమలు చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. ముఖ్యంగా భూములు బహిరంగ మార్కెట్ విలువ గాని, స్థానిక అభివృద్ధి అంశాలను గాని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ పెంచుతూ ఉంటుంది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని చోట్ల మాత్రమే రిజిస్ట్రేషన్ విలువలను పెంచిన పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత జాయింట్ కలెక్టర్ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ విలువలపై గత 3.5-4 నెలలుగా వివరాలు మొత్తం కూడా సేకరిస్తున్నారు. వీటిల్లో మంత్రులు పయ్యావుల కేశవ్ గాని, అనగాని సత్యప్రసాద్ గాని ఈ యొక్క కమిటీలో ఉండి వారి యొక్క అధికారులతో పరిశీలన చేయటం, సమీక్ష చేయటం, పూర్తి వివరాలు అయితే సేకరించిన పరిస్థితి ఉంది. రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై కసరత్తు అయితే పూర్తి స్థాయిలో చేసినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. అలాగే విలువల పెంపు తగ్గింపుపై రాష్ట్ర ప్రభుత్వానికి మొదట ఈ మంత్రులు ఇద్దరు కూడా పయ్యావుల కేశవ్ గాని, అన్నగారి సత్యప్రసాద్ గాని రాష్ట్ర
రాష్ట్రంలో విలువల పెంపు తగ్గింపుపై ప్రతిపాదన మొత్తం కూడా సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు మొదట 10 నుంచి 20% వరకు పెంచాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ తర్వాత 10 నుంచి 15% మాత్రమే పెంచాలని ప్రభుత్వం సూచించింది. ముఖ్యంగా స్థానిక అంశాల ఆధారంగా ప్రస్తుత రిజిస్ట్రేషన్ విలువలు ఎక్కువగా ఉంటే అక్కడ తగ్గించే ఛాన్స్ కూడా అవకాశం ఉన్నట్లు కూడా ఉత్తర్వులో పేర్కొన్నారు. అలాగే నేషనల్ హైవేలు, గ్రోత్ కారిడార్లు, అలాగే ఇతర అంశాల ప్రాతిపదికన కూడా భూముల రిజిస్ట్రేషన్ విలువలు ఖరారు చేయనున్నారు. ముఖ్యంగా 2023-2024లో దస్తావేజుల రిజిస్ట్రేషన్ తో పాటు 10,000 కోట్ల ఆదాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే వచ్చిన పరిస్థితి ఉంది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలోనూ అక్టోబర్ వరకు దాదాపుగా 5 నుంచి 6 కోట్ల వరకు మధ్యలో ఆదాయం వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అయితే దాదాపుగా నవంబరు డిసెంబరు మధ్య కాలంతో 5 కోట్ల పైన రాబడి వచ్చినట్టు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్పారు. అలాగే రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై అయితే అధికారులు పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా చెప్పిన అధికారులు స్పష్టతతో అయితే నిన్న ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో స్టాంప్ పేపర్లను అందుబాటులోకి తీసుకొని రావాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అలాగే ఈ స్టాంపు పేపర్ తో పాటు ఫిజికల్ స్టాంపు పేపర్ల ద్వారా కూడా రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తున్నామని కూడా ఉత్తర్వులో పేర్కొన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా 50 రూపాయలు, 100 రూపాయలు స్టాంపు పేపర్లు 10 లక్షల చొప్పున ప్రతి రిజిస్టర్ ఆఫీసులకు కూడా పంపుతున్నట్లు కూడా రాష్ట్ర ఉత్తర్వులో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపుకు సంబంధించి వివిధ రకాల అంశాలను పరిగణలోకి తీసుకొని వివిధ అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి జిల్లాల ప్రాతిపదికన, కారిడార్ల ప్రాతిపదికన, నేషనల్ హైవే ప్రాతిపదికన మొత్తం కూడా సమీక్షా సమావేశంలో పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకున్న తర్వాతే కొత్త జనవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అయితే అమల్లోకి రాబోతున్నట్టు కూడా ఉత్తర్వులు ఇచ్చిన పరిస్థితి ఉంది. పట్టణాల్లో, గ్రామాల్లో ఒకేసారి తీసుకురావాలని ప్రజలు ఏమంటున్నారు ఈ బాధలకు సంబంధించి? అయితే ప్రతి సంవత్సరం గాని అలాగే 2 సంవత్సరాలకు ఒకసారి గాని ఏ ప్రభుత్వం అయినా సరే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలకు సంబంధించి కూడా ప్రతి ప్రభుత్వం కూడా సమీక్ష నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. జాయింట్ కలెక్టర్ స్థాయిలో ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయటం, ఒక కమిటీ ఏర్పాటు చేయటం, ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఛార్జీలు పెంచుతున్న పరిస్థితి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు ఇప్పటికే జనాల మీద బాధుడులు అధికమయ్యాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు బాధపడుతున్నారు, ప్రజలు నానా రకాలుగా అవస్థలు పడుతున్నారంటూ కూడా వైసీపీ ప్రభుత్వం మీద ఎన్డీఏ కూటమి విరుచుకుపడిన పరిస్థితి ఉంది. ప్రతిరోజు ఎండగట్టిన పరిస్థితి ఉంది వైసీపీ ప్రభుత్వాన్ని. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ గానీ, ఎన్డీఏ కూటమిలోని బీజేపీ, జనసేన కానీ 3 పార్టీలు కలిసి రిజిస్ట్రేషన్ ఛార్జీలు మొదట పెంచుతారు అని వచ్చి ఆ తర్వాత ఆగిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కళ్ళు ఆనందపడిన పరిస్థితి ఉంది, సంతోషపడిన పరిస్థితి ఉంది. ఇక మీదట ఛార్జీలు పెంచబోరేమోనని కూడా ప్రతి ఒక్కరు ఊహించిన పరిస్థితి అయితే ఉంది. కానీ మరలా పాత పద్ధతే వచ్చింది. ఏదైతే మిగతా ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి ఛార్జీలు ఎలాగ పెంచుతారో మొదటి సంవత్సరం పూర్తి కాకుండానే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం కూడా పూర్తి కాకుండానే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నారంటూ కొంతమేరకు పేద మధ్య తరగతి ప్రజలైతే పెదవిరుస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల వరకు కూడా ఛార్జీలు పెంచరేమోనని అందరూ భావిస్తున్న నేపథ్యంలో క్షణంగా మరలా ఛార్జీలు 10 నుంచి 15% పెంచడం పట్ల ప్రతి ఒక్కళ్ళైతే ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది అలాగే ప్రతిపక్ష పార్టీలకైతే ఒక అస్త్రం లాగా దొరికే అవకాశం కూడా కనపడతా ఉంది. శివ. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.